పూర్వాషాఢ నక్షత్ర. పూర్వాషాఢ నక్షత్ర ఇవన్నీ ధనుసు రాశులన్నీ కూడా అన్నీ ఉన్నా వీళ్ళకి చూడడానికి, చూసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. వీళ్ళకంటే ఏకాంతం లోన్లీనెస్కి మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. దాంతోపాటు స్పిరిచువాలిటీ ఉంటుంది, డివోషన్. అంత మంచోళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ధనుసు రాశి అంటే చాలా మంచోళ్ళు అని చెప్పొచ్చు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పొచ్చు. ఈ రాశి అంతా అలాగే ఉంటుంది. సో అందులో ఇది పొబ్బా నక్షత్రంతో ఈక్వలైజ్డ్గా ఉంటుంది. అలాగే మూలా నక్షత్రాన్ని కూడా వీళ్ళకి ఎవరిని ఇచ్చినా బాగా చూసుకుంటారండి. పూర్వాషాఢ నక్షత్రం వెళ్ళండి కూడా, వీళ్ళకి ఎవరినో చింపేసి జీవితాన్ని పాడు చేసుకు అలాంటి ఆలోచనలు ఉండవు. మోస్తారు, బరువు మోస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా కింద స్థాయి నుంచి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇది బెస్ట్ నక్షత్రం. అన్ని నక్షత్రాలని ది బెస్ట్ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాలు. వీళ్ళకి ఇటు శుక్రుడి కింద బతకడం తెలుసు, గురుడి నుంచి క్వాలిటీ తెలుసు. అన్నిటికన్నా ముందు ఇంట్లో ఉన్న గొడవని బయటికి తీసుకెళ్ళి రోడ్డు మీదకి 4 గోడల మధ్య అడ్జస్ట్ చేసుకోవడం తెలుసు. సో గబుక్కుని బయటికి వెళ్ళి ఆరేసేసుకొని, నేను మొన్న ఏదో వీడియో చేస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, మనకేదో కోపం వచ్చినప్పుడు ఊరందరికీ ఫోన్ చేసి చెప్తాం కానీ అసలు చెప్పాల్సింది ఇడికి కదా. అదే చరణ్ గారు చెప్పారని ఇందులో విన్నాను నేను. అసలు రామ్ చరణ్ గారు చెప్పారని విన్నాను ఇందులో. అంటే మనకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, ఆడు అలాగని చెప్పి ఊరందరికీ చెప్తాం. అసలైన మనిషి చెప్పాం, అసలు చెప్పాల్సింది ఇడికి కదా. సో అలాగా ఈ పూర్వాషాఢ నక్షత్రం ఏంటంటే బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడదు. అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ ఇబ్బంది పడతాయి, స్టేటస్ పోతుందని ఇలా ఆలోచిస్తారు. ఫ్యామిలీ కోసం ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసుకోరు.